అందరికీ బృందావన ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక వీడియోలో జగన్నాథ స్వామి రథయాత్ర ముగిసిన తర్వాత మేము జగన్నాథ స్వామి 9 అవతారాలు మీకు ఇప్పుడు దర్శనం ఇస్తారండి. ఇప్పుడు 9 అవతారాల కోసం మీకు ఇప్పుడు చెప్తామండి ఈ వీడియోలో. మొదటి అవతారం మత్స్య అవతారం, రెండో అవతారం కూర్మ అవతారం, మూడో అవతారం వరాహ అవతారం, నాలుగో అవతారం నరసింహస్వామి అవతారం, ఐదో అవతారం వామన అవతారం, ఆరో అవతారం పరశురామ అవతారం, ఏడో అవతారం రామ అవతారం, ఎనిమిదో అవతారం శ్రీకృష్ణమూర్తి అవతారం, తొమ్మిదో అవతారం శేషపాణి అవతారం. ఇప్పుడు మనము తొలి అవతారం కోసం మాట్లాడుకుందామండి. మొదటి అవతారం మత్స్య అవతారం. స్వామివారు వేదాల్ని ధర్మాన్ని రక్షించి సత్యంని రక్షించిన ఈ విష్ణుమూర్తి తొలి అవతారం మత్స్య అవతారం. రెండో అవతారం కూర్మ అవతారం. క్షీరసాగానికి మందరమై మందర పర్వతాన్ని రక్షించి దేవతలందరికీ సాయం చేసిన అవతారం ఈ కూర్మ అవతారం. మూడో అవతారం వరాహ అవతారం. స్వామివారు హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని కాపాడిన అవతారం. నాలుగో అవతారం నరసింహస్వామి అవతారం. స్వామివారు హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించిన అవతారమే ఈ నరసింహస్వామి అవతారం. ఆ రోజు మా కోవిల్లో మేము స్వామివారికి 71 రకాలతో నివేదన చేశామండి. ఇంకా ఆరో అవతారం వామన అవతారం. బలి చక్రవర్తి గౌరవాన్ని నిలిచి ధర్మాన్ని రక్షించిన అవతారమే ఈ వామన అవతారం. ఆరో అవతారం శ్రీ పరశురామ అవతారం. ఆరో అవతారం పరశురామ అవతారం. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించిన అవతారమే ఈ పరశురామ అవతారం. స్వామివారు మనకి పరశు పట్టుకొని దర్శనమిస్తారు. మరి ఇంకా ఏడో అవతారం శ్రీరామ అవతారం. స్వామివారు రావణాసుని సంహరించి శ్రీరామ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఎనిమిదో అవతారం శ్రీకృష్ణమూర్తి అవతారం. ధర్మాన్ని స్థాపించి భగవద్గీతని బోధించిన అవతారమే ఈ కృష్ణ అవతారం. మరి ఇంకా 9వ అవతారం శ్రీ శేషపాణి అవతారం. స్వామివారు ఆదిశేషుడి మీద సహించి శంఖ చక్ర గద పద్మంతోని స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. మళ్ళీ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మా బృందావన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.